క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు, ఇది 5th క్వశ్చన్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు ప్రెస్ మీట్ పెట్టడం పైన అల్లు అర్జున్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ విషయం పైన కూడా పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక ఎవరిది తప్పు లేదు, మీరు ఎలా తేల్చారు? ఇక్కడ ఆయన పదే ఒకటే కోట్ చేశారు, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, యాక్సిడెంట్ అంటూ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఎవరిది తప్పు లేదు, అందరం ఎవరిని కూడా నించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన పదే చెప్పుకొచ్చారు. సో ఎవరిది తప్పు లేదని నువ్వేలా చెప్తావు, ఎవరిది తప్పు లేదనే విషయం నువ్వేలా తేలుస్తావు అంటూ పోలీసులు రోజు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అల్లు అర్జున్ని. ఆ తర్వాత ఏ అధికారంతో ప్రెస్ మీట్ నిర్వహించారని క్వశ్చన్ చేస్తారు. ఇక ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా, ఏసీపీ వచ్చి మిమ్మల్ని ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా అనే విషయం పైన కూడా క్వశ్చన్ చేస్తారు. రేవతి బయట మరణించింది, ఒక బాబు ఇబ్బంది పడ్డాడు అని చెప్పి మీ మేనేజర్తో మీకు సమాచారం అందించారా లేదా అని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయేందుకు నిరాకరించింది నిజమా కాదా, నేను సీన్ చూసిన తర్వాత వెళ్తాను, ఫైట్ సీన్ చూశాక వెళ్తాను, ఆ తర్వాత నేను జాతర సీన్ చూశాక వెళ్తాను, కొంచెం సేపు అయ్యాక వెళ్తాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతే సినిమా బాలేదని ఏకంగా హీరోని బయటికి వెళ్ళిపోతారని ఒక నినాదాన్ని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా రాంగ్ ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం ఉందని మీరు వారించారా లేదా అనే క్వశ్చన్ కూడా రేస్ చేసే అవకాశం ఉంది. ఇంకా మీరు థియేటర్కి వస్తున్న విషయాన్ని ముందుగానే ఫ్యాన్స్కు లీక్ చేశారా అని కూడా ఆయన చెప్పబోతున్నారు, దానికి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు, డీసీపీని వచ్చి అరెస్ట్ చేస్తామనే వరకు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళలేదు, ఈ క్వశ్చన్స్తో పాటుగా బౌన్సర్లకు సంబంధించిన క్వశ్చన్స్ని కూడా బౌన్సర్స్ యొక్క అత్యుత్సాహం పైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. బౌన్సర్స్ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ పైన దాడి చేశారా, ఏం జరిగింది, ఆ దాడి ఎందుకు జరిగింది అనే విషయం కూడా అడిగే అవకాశం ఉంది. సో మీరు ఇంత పెద్ద ఎత్తున 4-5 వెహికల్స్లో వచ్చారైనా 1-2 కాదు, సుమారుగా ఒక 3 వెహికల్స్ అయితే మనకు పోలీసులు వెల్లడించినటువంటి ఆ దృశ్యాల్లో మనం చూసాం. మొదటి వెహికల్స్లో తన మామ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు ఆర్హా వస్తారు. ఆ వెహికల్స్ సెకండ్ వెహికల్లో ఒక స్కార్పియోలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ కుమారుడు ఒక్కడే వస్తాడు. ఆ తర్వాత థర్డ్ వెహికల్లో అల్లు అర్జున్తో పాటుగా తన భార్య స్నేహారెడ్డి కూడా వస్తారు. సో ఈ ఇన్ని వెహికల్స్ తీసుకొని రావడం ఏంటంటే కూడా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల దృశ్యాలు, ఇవి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత దృశ్యాలు ఇవి. ఆయన బయటే కార్ దిగిపోయి చాలాసేపు గాల నిల్చొని చూస్తున్నారు. సో ఆయనకు అర్థం కావడం లేదు, పోలీసులు కేవలం ఆయన్ని మాత్రం లోపల రావాలని కోరారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కొంత తడబడుతున్నారు. అక్కడ ఆయనకు సడన్గా పోలీసులు ఎదురుకు వెళ్ళిపోయి ఒక్కడే లోపలికి రావాలని కోరడంతో ఏం తిక్కుతో వచ్చని స్థితిలో ఆయన అక్కడ కొంత భయపడిపోయా, లేదంటే తడబాటు గురైపోయి అక్కడ ఆగిపోయారా. అల్లు అర్జున్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత దృశ్యాలు ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత కారులో నుంచి ఆయన దిగిపోయాక కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే పోలీసు అనుమతించారు. అల్లు అరవింద్, బన్నీవాసు ఆయన కారులో ఉన్నప్పటికీ వారు ఎవరు లోపలికి అనుమతించలేదు. కేవలం అల్లు అర్జున్ ఒక్కరే రావాలని చెప్పారు. అల్లు అర్జున్ సిబ్బంది ఒకరు బయటకు దిగే ప్రయత్నం చేసినప్పటికీ లేదు మీకు అలో లేదని చెప్పి ఆయన లోపలికి మళ్ళీ తిరిగి ఎక్కించే ప్రయత్నం చేశారు పోలీసులు. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ బయట దిగిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ని మాత్రమే లోపలికి పోలీసు అనుమతించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ప్రారంభమైపోయింది. ఆయన్ని సపరేట్ ఒక రూమ్లో బన్నీవాస్ వెనకాలే ఉన్నారు, బన్నీవాస్ కూడా లోపలికి వెళ్తున్నారు. అల్లు అరవింద్ మాత్రం కనిపించలేదు అక్కడ. అల్లు అర్జున్తో పాటుగా బన్నీవాస్ మనం చూడొచ్చు కొన్ని సెకండ్స్లోనే అల్లు అర్జున్ తర్వాత బన్నీవాస్ కూడా దిగారు. బన్నీవాస్ కూడా అల్లు అర్జున్తో లోపలికి వెళ్ళారు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి కేవలం అల్లు అర్జున్ని మాత్రమే అనుమతిస్తారు. అల్లు అర్జున్ మినహా ఎవరు వెళ్ళినా కూడా అనుమతించారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అల్లు అర్జున్ని పోలీసులు లోపలికి అనుమతించి ప్రజెంట్ ఇప్పటికే ఒక ప్రత్యేకమైన రూమ్లో కూడా ఆయన కోసం అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఇన్వెస్టిగేషన్ని వీడియో రికార్డ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ వీడియో రికార్డ్ చేసిన పరిణామంలో ఆయన ఏం చెప్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఒకసారి అల్లు అర్జున్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల దృశ్యాలు ఇవి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల అల్లు అర్జున్ కారు ఆగిన తర్వాత ఆయన అక్కడి నుంచి దిగిపోయి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో బన్నీవాస్ తన వెంటే ఉన్నారు, బన్నీవాస్ తన వెనకాలే ఉన్నారు. అల్లు అర్జున్ బన్నీవాస్ లోపలికి వెళ్తున్నారు. కానీ అల్లు అర్జున్ని మాత్రమే చిక్కడపల్లి స్టేషన్
లోపల విచారించే అవకాశం ఉంది. ఇంకెవరు కూడా లోపల కనుమరించకపోవచ్చు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఒక ప్రత్యేక